ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఏ ఏ గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు, ప్రతి గ్రహానికి మూడు మూడు నక్షత్రాలని కేటాయించడం జరిగింది శాస్త్రం. అయితే ఆ గ్రహ పాలిత నక్షత్రాలు ఎలా ఉంటాయి, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మార్చుకోవాల్సింది ఏమిటి, ఏ విషయంలో అదృష్టవంతులు వీళ్ళు, ఇవన్నీ కూడా సవివరంగా మీరు తెలియజేస్తూ ఉన్నారు. ఇక కేతువుకి సంబంధించినటువంటి నక్షత్రాలు, కేతు అంటేనే చిత్ర విచిత్రం అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అవును. కాబట్టి మరి అసలు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారు ఒక్కసారి చెప్తారా? ఏ నక్షత్రాలు కేతువుకి సంబంధించినవి? తప్పకుండా నాన్న. కేతువు సంబంధించిన నక్షత్రాలు మనం తీసుకుంటే, కేతువు సంబంధించిన నక్షత్రాల గురించి ఆలోచించి మాట్లాడవలసి వస్తాయి. పూర్తిగా అనాలిసిస్లో మనం వెళ్ళాలంటే, ఒక మన ఇంట్లో ఏదైతే మన పితృదేవతలు అనుకుంటారో, సో మనకి ఈ కార్యక్రమాలు జరగాలి, మన ఇంట్లో ఒకరు పుట్టాలి, అలాంటి వాళ్ళు మనకు కావాలి అనుకుంటారో, వాళ్ళు నిర్ణయించుకుంటే వచ్చిన వాళ్ళే ఈ కేతు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు. అంటే వాళ్ళంతటి వాళ్ళు చూస్ చేసుకున్న వాళ్ళు ఈ ఫ్యామిలీలో ఈ ఫ్యామిలీలో వీళ్ళు పుట్టాలి అలా అనుకునే వాళ్ళే ఈ కేతు నక్షత్రాల వాళ్ళు. అంటే వాళ్ళ యాన్సిస్టర్సే వస్తారా? ఖచ్చితంగా వాళ్ళ యాన్సిస్టర్సే. అవును. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టారంటే వచ్చినట్టే. అంటే మాకు కావాల్సిన కార్యక్రమాలు మేము చేయలేకపోయినా, ఏవైతే ఉన్నాయో, మేము మిస్ అయిపోయినవి ఉన్నాయో అవి వీళ్ళు చేయాలి, వీళ్ళ వల్ల మనకు కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ నక్షత్రంలో పుడతారనేసి నేను ఒకసారి పూర్తిగా చదవడం, వినడం, దాన్ని అనాలిసిస్ చేస్తే ఒక ఆయన వివరంగా, అవునమ్మా మరి ఎందుకు సార్ ఇలా కాంబినేషన్స్ ఎందుకు వస్తాయంటే, అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం, వాళ్ళు అనుకున్న వాళ్ళు కనుక పుట్టారు వాళ్ళ ఆ నక్షత్రాలు అని చెప్పేసి. అందుకే మనకి మేషరాశిలో అశ్విని 4 పాదాలు ఎక్స్ట్రీమ్ తెలివితేటలతో ఉంటారు వాళ్ళు. అమ్మాయిలు తీసుకోండి, అబ్బాయిలు తీసుకోండి, ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు, ఎక్స్ట్రీమ్గా చేస్తారు. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. కొన్ని ఏదో ఈ దీంట్లోనే వీళ్ళు వెళ్తారు, రాణిస్తారు, ఈ రంగంలో రాణిస్తారు అనేది ఏమీ ఉండదు. కొంతమంది అశ్విని నక్షత్రం పుట్టిన వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, ఇంకా ఏమి చదవని వాళ్ళు, పనికిరాని వాళ్ళు కూడా ఉన్నారు అశ్విని నక్షత్రం. జస్ట్ తింటారు, తాగుతారు, ఏదో కబుర్లు చెప్తూ నడిపేస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఒక 30-35 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయ్యి ఏదైనా చేయాలి. అది ఏంటి, వంశంలో వచ్చే ఏదైతే వ్యాపారం ఉందో దాన్ని ఫాలో అయిన వాళ్ళు అశ్విని నక్షత్రంలో ఉన్నారు. అశ్విని నక్షత్రంలో ఏదో చిన్నప్పటి నుంచి ఏదో బ్రహ్మాండంగా చదివి రాణించే వాళ్ళు కాదు. డిఫరెంట్ కేటగిరీస్లో అశ్విని నక్షత్రంలో ఉంటారు. సో దీంట్లో మనకి అందరు తీసుకోవచ్చు, వేద పండితులు తీసుకోవచ్చు, ఏంటి ఏమి రాని అసలు ఒక్క ముక్క అక్షరం ఒక రాని వాడుకొని తీసుకోవచ్చు అశ్విని నక్షత్రం. అంటే కబుర్లు చెప్పి, మాటలు చెప్పి, గారడి చేస్తూ బతికేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండి, ఒక శాస్త్రాన్ని అభ్యసించి దాన్ని 10 మందికి నేర్పిస్తూ, 10 మందికి చెబుతూ, ఇది ఇలా ఉంటుందా అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అశ్విని నక్షత్రంలో. ఇంకా లేడీస్ విషయంలో వస్తే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మధ్యలో వైఫ్ చాలా నలిగిపోయి, చాలా కష్టాలు పడుతూ, అత్తగారికి మామగారికి అంత సేవలు చేస్తూ, ఉద్యోగాలు కూడా చాలా సఫర్ అవుతూ చేసే అమ్మాయి ఉంది. ఎవరిని చూడకుండా, కేర్ కొని తీసుకోకుండా, అంటే వాళ్ళు కేర్లెస్గా బతికే అమ్మాయి. అంటే నాకు సంబంధం లేదు, నేను ఇలాగే ఉంటా, మీ ఇష్టమైతే ఉండండి, లేదు మానేయండి అని చెప్పే అమ్మాయి ఉంది. ఇలా డిఫరెంట్ ఎందుకు ఉన్నారు అశ్విని నక్షత్రంలో మనం అనుకుంటే, ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళకి వాళ్ళు అనుభవించాల్సిన జీవితం ఏదైతే ఉందో ఆ వరంలో వీళ్ళు వచ్చిన వాళ్ళు. అందుకే అశ్విని నక్షత్రం. తర్వాత మనకు వచ్చే మఖా నక్షత్రం. వీళ్ళు ఎక్స్ట్రీమ్ పూర్తి స్పిరిచువల్ ఉంటారు. ఎందుకుంటారు అసలు అని అంటే, అసలు అంతే వాళ్ళు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. అమ్మాయి అయినా శాస్త్ర పండితురాలు అవుతుంది, కానీ నోరు తెచ్చి చెప్తే కానీ మనకు తెలియదు అమ్మాయి శాస్త్ర పండితురాలని. అంత కామ్గా ఉంటారు. ఎక్కడ కూడా తన అహంకారం కానీ, యాటిట్యూడ్ కానీ ఏమీ చూపించదు. సైలెంట్గా పొందుగ్గా కూర్చుంటారు. వెళ్ళి కదిపి అడిగితే ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేస్తూనే ఉంటారు. ఎలా చెప్తున్నారండి ఇవన్నీ మీరు అంటే, చదువుకున్నానండి సింపుల్గా. అసలు మనం ఆశ్చర్యపోవాలి వాళ్ళని చూస్తే. అలా ఆడవాళ్ళు. ఇక మగపిల్లలు వస్తే, కుటుంబం అంటే ప్రేమ ఎక్కువ, మనుషులంటే ప్రేమ ఎక్కువ, ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీస్ ఎక్కువ, ఫ్యామిలీ కోసం బతుకుతారు, అన్నదమ్ముల కోసం బతుకుతారు, అక్కచెల్లెల కోసం బతుకుతారు, వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్ కోసం వీళ్ళు అన్ని చేస్తారు సేవలు. అసలు నా పిల్లలు, నా సంసారం అని చెప్పేసి. ఎందుకు ఇలా ఉన్నారు అంటే, వీళ్ళకి అంతే సేమ్ యాస్టీస్గా వాళ్ళకి అనుకున్న దాని మీద ఆ గోల్ ఏదైతుందో అదే గోల్ మీద వీళ్ళు వచ్చిన వాళ్ళు. ఇది మఖా నక్షత్రం. ఇంకా మనం తీసుకుంటే మూలా నక్షత్రం. ఈ నక్షత్రం వాళ్ళకి, అమ్మాయిలకి కొంతమందికి అత్తగారింటికి వెళ్ళాక బాగా కలిసి వస్తుందని చెప్తారు కదా, అలా ఏమి ఉండదు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళే, కానీ తెలియదు ఇంట్లో వాళ్ళు వీళ్ళని వీళ్ళకేం తెలియదు, వీళ్ళకేం వచ్చు అంటారు. వీళ్ళకి చదువు రాకపోవచ్చు, కానీ ఎక్స్ట్రీమ్ తెలివితేటలు ఉంటాయి. ఎలాంటి తెలివితేటలు ఉంటాయి? రాజకీయ రకమైన తెలివితేటలు ఉంటాయి. ఎవరికి ఎలా చెప్పాలి, ఎవరికి ఎలా చెప్తే మాట్లాడాలి, ఏం చెప్తే మాట్లాడుతుంది. కాకపోతే ఆత్మాభిమానం ఎక్కువ. మనం ఏదైనా ఒక మాట అంటే వెంటనే దాని గురించి
బాధపడతారు. ఉమ్. సో అందుకని నాకెందుకు ఈ గొడవ, ఉమ్. నాకెందుకు ఈ బాధ, నేను సైలెంట్గా ఉంటే బెటర్ కదా అని చెప్పి ఉమ్. వాళ్ళు తెలియదట్లా అణిచేస్తారు. ఉమ్. సో ఆ తెలియదట్లా బయటకు రాకపోవడం వల్ల వీళ్ళు ఒక సైలెంట్ కిల్లర్స్ అని, ఏమి చూసి కామ్గా కూర్చుని ఒకేసారి మన మీద అన్ని పెట్టింది అని చెప్పింది అని చెప్పి పాపం వీళ్ళని చెప్పుడు మాటలు చెప్తారని, ఉమ్. వీళ్ళు లాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని చెప్పి వస్తుంది. కానీ వీళ్ళు అది సహజంగా అలా ఉండదు. ఉమ్. ప్రేమ ఎక్కువ, కుటుంబం అంటే ప్రేమ ఎక్కువ. వీళ్ళు ఎవరో ఒకరి మీద ఎఫెక్షన్ ఉంటుంది వాళ్ళకి. ఉమ్. ఎందుకంటే వీళ్ళు పుట్టింది ఏంటి, మనకి వీళ్ళ జాతకంలో ప్రకారం వాళ్ళు పుట్టింది ఏంటంటే ఆ ఇంట్లో వీళ్ళ కోసం కావాలి అని పుట్టిన వాళ్ళు. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే ఒక వైఫ్ తోడు రిలేషన్ ఉండవు, ఇష్టమైతే వైఫ్నే బాగా చూసుకుంటారు. కొంతమంది ఫ్యామిలీని బాగా చూస్తారు, వైఫ్ని వదిలేస్తారు, పిల్లల్ని వదిలేస్తుంటారు, అరే ఫ్యామిలీతో ఉంటారు. సో ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నది ఈ మూల నక్షత్రం వాళ్ళు. మూలా నక్షత్రం. ఈ మూల నక్షత్రం వాళ్ళకి చాలా మందికి వివాహాలు అవ్వడం అనేది ఒక ఎత్తు. ఇది వివాహాలు అయ్యాక జీవితం మారుతుంది, ఉమ్. అబ్బాయిలకి అమ్మాయిలకి. ఉమ్. సో పెళ్లి కానంతసేపు వాళ్ళ లైఫ్ లో ఎటువంటి అదృష్టాలు యోగాలు కనిపించవు. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళ అదృష్టాలు అన్ని బయటకు వస్తాయి, ఉమ్. చాలా హ్యాపీగా ఉంటారు వీళ్ళు. ఇది వీళ్ళ వీళ్ళది. కేతు నక్షత్రాలకి సంబంధించి సంతానం ఆలస్యం అవుతుంది కొంతమందికి అనేది వింటూ ఉంటారు, నిజమేనండి మీ అనాలిసిస్ ప్రకారం? 100%. అదే చెప్తాం, ఆత్మాభిమానం ఎక్కువ. ఏదైనా అంటే నీకు తెలుసా, నువ్వు తెలుసా మాట్లాడుతున్నావు అని అనగానే వాళ్ళు ముచ్చుకుపోతారు. దానివల్ల ఏమవుతుందంటే మానసికంగా లోపల లోపల వాళ్ళు బాధపడుతుంటారు, బయటికి చెప్పరు. ఒకసారి కోపం వస్తే ఏం చేస్తారన్నా బయటికి బరస్ట్ అవుతాం. వీళ్ళేంటి బరస్ట్ అవ్వకుండా నన్ను ఇలా అంటారా, నేను ఇలా అనిపించింది వీళ్ళకి, నేను అంత లోకం అయిపోయినా అనే ఫీలింగ్ వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. అప్పుడేమవుద్ది, శరీరం కాస్త ఆలోచించి దీర్ఘకాల రోగాలకి దారితీస్తుంది. ఓకే. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కువ అమ్మాయిలకి అయితే సంతానానికి సంబంధించిన బాధ ఉంటుంది, అబ్బాయిలకి అయితే వివాహం కాకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది వీళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే కేతు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాలి అనేది వింటూ ఉంటాం కావాలి. మరి కేతు యొక్క అనుగ్రహం వీరికి ఉండి అటు దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అని అంటే ఏ దేవత ఆరాధన ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది? అన్నిటికంటే వీళ్ళు దేవత ఆరాధన కంటే ఒక విషయం ఉంది నాన్న. కేతు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరు కొన్నా మోసం చేయాలని అనుకోకూడదు ఎవరు. నేను ఇది వీళ్ళకి చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళని ఎవరినైనా మోసం చేయాలనుకున్నా ఏంటి ఏమారుద్దాం అనుకున్నా అది వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే ఫ్యామిలీస్లో అసలు ఆ జనరేషన్ ఇంకొక జనరేషన్కి అదేదో మనకి శాపం వంశపారంపర్యంగా వస్తూనే ఉంటుందంట, అలాంటి తప్పులు వచ్చే అవకాశం ఉంది. సో ఇది వీళ్ళకి మాత్రమే ఉంది. అది మిగతా వాళ్ళందరూ మోసం చేస్తే వాళ్ళు శిక్షలు పడతాయి, కానీ వీళ్ళకి శిక్ష పడుతుంది, తర్వాత వీళ్ళ వంశానికి కూడా పడుతుంది. అంటే నీ వల్ల మాకు చెడ్డ పేరు వచ్చిందని ఇప్పుడు ఎవరైతే పుట్టారో ఇంట్లో పుట్టించాలనుకుని ఎవరైతే మన యాన్సిస్టర్స్ అనుకున్నారో వీళ్ళు ఏ తప్పు చేయకుండా ఉండాలి. వన్స్ తప్పు చేస్తే ఇంత చెడ పుట్టావరా మా ఇంట్లో నువ్వు అని అంటా ఉంచండి. అలా ప్రతి ఒక్క తప్పుకి వీళ్ళకి శిక్షలు పడుతుంటాయి. సో అందుకని మోసం చేయాలని మాత్రం ఎప్పుడు ఆలోచించుకోవద్దు. ఈ పద్ధతిని మార్చేయాలి. ఒకవేళ ఉంటే మార్చేయాలి, 100% మార్చేయాలి. రెండోది తాంత్రిక విద్యల మీదకి అస్సలు వెళ్ళకూడదు. వీళ్ళు తాంత్రిక శక్తి కోసం తాంత్రిక విద్య కోసం వెళితే ఈజీగా వస్తుంది వాళ్ళకి, కానీ అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కేతు నక్షత్రం వాళ్ళు చేయని పనులు ఇవి, చేయకూడని పనులు. తర్వాత దేవతారాధన వచ్చినప్పటికీ గణపతి ఆరాధన, ఎప్పుడు గణపతి ఆరాధన చేయడం వల్ల వాళ్ళకి మైండ్లో ఇది చేయొచ్చా చేయకూడదు అనేది ఒక జ్ఞానం తెలుస్తుంది వాళ్ళకి. ఇది నేను చేయను, ఇది వద్దు, నా వల్ల మనసుకి అనిపించట్లేదు అని తెలుస్తుంది. గణపతి ఆరాధన వీళ్ళకి చాలా శ్రేష్టం. అది తెల్లవారుజానే సూర్యోదయం పూర్వం నిద్ర లేచి గణపతి ఆరాధన చేస్తే ఇంకా ఇంకా మంచి మంచి రంగాల్లో రాణింపు గుర్తింపు ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కువ మోసం చేయడం కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టి, ఇప్పుడు చాలామంది ఏంటంటే నేను కొంతమంది చూశాను, ఊరికి సరదా నలుగురు మాట్లాడుకుంటాం, వీళ్ళలో ఒకరు బయటికి వెళ్ళాం, ముగ్గురికి ఏం చెప్తుంటే ఎవరే వాళ్ళు వచ్చినప్పటికీ నేను మీకు చెప్తాను, మీకు చెప్పారు కదంటే వారికి కాసేపు ఏం చెప్పారా అని అడుగుతుంటారు, అది మనం ఏడిపిద్దాం. అక్కడ ఏమి ఉండదు, వారు వచ్చేప్పటికి అది వాళ్ళ చెప్పకంటారా అని ఒక ఏమంటుందని ప్రాంక్ అలాంటివి ఎక్కువ చేస్తారు. సరదాకి నవ్వుతూ చేస్తారు, అవి వాళ్ళు చాలా ఎఫెక్ట్ పడతాయి. వాళ్ళు ఆ రోజంతా గింజుకుంటారు, ఏం చెప్పావు, ఏమన్నారు, వాళ్ళు ఎందుకు చేస్తారని అని నీకు చెప్పాను అని చెప్పేసి. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్పీకర్ ఆన్ చేసి నీ గురించి ఏం చెప్తారో ఇప్పుడు విను అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడిస్తూ ఇప్పుడు అంటే ఇప్పుడు నీకు ఫోన్ చేస్తా, ఇప్పుడు పద్ని మాట్లాడుతుంటుంది, పద్ని నుంచి నీ అభిప్రాయం ఏంటంటే అప్పుడు వాళ్ళు ఏంటంటారు సొంతంగా, ఇప్పుడు పర్సనల్గా ఉండదు, పద్ని ఉంటే పద్ని ముందు ఏది మాట్లాడతారు, పద్ని గురించి ఏమైనా ఒకవేళ నెగిటివ్ ఉందేమో మీకు వినిపిస్తా అని చెప్పి మీకే ఆ స్పీకర్ బట్టి అనిపిస్తారు. అది వీళ్ళకి బ్యాడ్ క్వాలిటీ. అది ఎంత బ్యాడ్ క్వాలిటీ అంటే సరదాగా చేస్తారు వాళ్ళు, ఆ సరదాలు వాళ్ళకి జీవితంలో చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందుకని వీళ్ళు మార్చుకోవాలి, అస్సలు వెళ్ళకూడదు. అలాంటి పద్ధతులు ఉంటే మానేయాలి, చిన్నప్పుడే పిల్లలకు నేర్పించాలి. అలా చేయకూడదు. అంటే కేతు నక్షత్రానికి ముఖ్యంగా ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి వీళ్ళు చేసుకోగలిగితే చాలా జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. లేకపోతే వీళ్ళు 40 years వరకు ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ డౌన్ అయిపోతారు. చాలా మంది భార్య తెచ్చిన జీవితంతో లైఫ్ ఆస్తితో బతికే వాళ్ళు ఉన్నారు. అందుకని అసలు ఈ ఆటలు నవ్వుల ఆటలు అలాంటివి చేయకుండా
చక్కగా ఆధ్యాత్మికంగా పొద్దున్నే లేవడం, సూర్య నమస్కారం చేయడం, గణపతి ఆరాధన చేయడం వల్ల హైయెస్ట్ రేంజ్‌లోకి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళకి తెలివితేటలు మహా తెలివితేటలు అంటే ఎంత మంచి తెలివితేటలు అంటే అసలు ఎటువంటి సమస్యనైనా సరే ఈజీగా సాల్వ్ చేస్తారు. Right. కానీ వాళ్ళకి అదృష్టం ఎందుకు రాదంటే వీళ్ళు ఈ చేసిన వల్ల అదృష్టం రాదు. మార్చేసుకుంటే డెఫినెట్ గా అదృష్టం అదృష్టవంతులు అయిపోతారు వీళ్ళు. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో శుక్రపాలిత నక్షత్రాల గురించి తెలుసుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ మేడం, నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.